కాదు, తాగుబోతు తిరుగుబోతు వ్యభిచారులు లేకపోతే పాపంలో ఉన్న వాళ్ళు కాదు. సాక్షాత్తుగా నీటి బాప్తిసం పొంది, మేఘములో బాప్తిసం పొంది, సాక్షాత్తు ఒకే ఆత్మీయ ఆహారాన్ని తిని ఆత్మీయ పానమును భుజించి క్రీస్తును సంపాదించుకొని సముద్రంలో నడుచుట ద్వారా దేవుని శక్తిని, దేవుని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అనుభవించిన తర్వాత కూడా వారు అరణ్యములో రాలిపోయారంట. కారణం ఏంటి? అక్కడ అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఎన్ని రకాల బాప్తిసాలు నువ్వు తీసుకున్నా, ఎన్ని రకాలుగా నీవు ఎన్ని చేసినా, దేవుడికి ఇష్టమైన జీవితం లేకపోతే సమస్తము. నీవు దేవుడిని సంతోషం పెట్టలేకపోతే, మనము దేవుడిని సంతోషం పెట్టకుండా ఎన్ని మత సంబంధమైన కార్యాలు, ఆచార సంబంధమైన కార్యాలు, మత కార్యక్రమాలు ఎన్ని చేసినా వ్యర్థమే. బైబిల్ అంటుంది వారు ఒకే ఆహారం తిన్నారు, బాప్తిసం పొందారు, ఇన్ని చేస్తున్నారు. కానీ బాధ విషయం ఏంటంటే చివరికి వారు అరణ్యంలో సంహరించబడ్డారు. ఒక అన్యుడు సంహరించబడితే, దేవుని ఎరగని వ్యక్తికి శిక్ష కలిగితే, బాప్తిసం పొందని వ్యక్తికి శిక్ష కలిగితే పర్వాలేదు, అది సబబే. వారు దేవుని అడగలేదండి, దేవుని తెలుసుకోలేదండి, మందిరానికి రాలేదండి, వాక్యం వినలేదండి, వారు మనసు పొందలేదండి. బైబిల్ అంటే చెప్తుందండి, నమ్మి